సో ఈరోజు క్లాస్లో మనం సైంటిఫిక్ కాలిక్యులేటర్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాము. మీకు న్యూమరికల్ అనాలిసిస్కి, అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్కి ఈ కాలిక్యులేటర్ ఉండాలి. దీన్ని మనం సైంటిఫిక్ కాలిక్యులేటర్ అంటాం. ఇది ఉంటే మనం ప్రతి లెక్క చేయొచ్చు. ఎగ్జామ్ కూడా ఎలా చేస్తారు. సో హౌ టు యూజ్ సైంటిఫిక్ కాలిక్యులేటర్, హౌ టు యూజ్ సైంటిఫిక్ కాలిక్యులేటర్. చూడండి, ఫస్ట్ ఆన్ చేయడం నేర్చుకోవాలి. ఆన్ చేయడానికి ఏం చేయాలి? సో ఇక్కడ ఆన్ బటన్ ఉంది కదా, ఆన్ కొడితే ఆన్ అవుతుంది. ఆన్ ఆఫ్, ఫస్ట్ ఆన్ ఆఫ్. ఆఫ్ చేయడం ఎలాగా? చూడండి, ఏసీ మీకు ఇక్కడ ఏసీ అని కనిపిస్తుంది కదా, ఏసీ మీద ఆఫ్ అని ఉంది, ఉందా? ఏ కలర్లో ఉంది? ఎల్లో కలర్లో ఉంది. ఎల్లో కలర్లో ఉన్న వాటికి అన్నిటికీ షిఫ్ట్ బటన్ కొట్టాలి. షిఫ్ట్ బటన్ ఎక్కడ ఉంటుందంటే రైట్ సైడ్ ఉంటుంది. అంటే నాకు రైట్ సైడు ఫస్ట్ బటన్ షిఫ్ట్. ఆ షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఏసీ ప్రెస్ చేస్తే అప్పుడు ఆఫ్ అవుతుంది. ఎల్లో ఇక్కడ వాటిపైన ఎల్లో ఉన్న వాటి అన్నిటికీ షిఫ్టే మనం ప్రెస్ చేయాలి. పింక్ కలర్లో కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఏబిసిడి అని పింక్ కలర్లో ఉన్నాయి కదా, వాటికి ఆల్ఫా కొట్టాలి. అర్థమైందమ్మా? ఇది చూడండి, ఆన్ చేయడం మామూలు ఆన్. ఆఫ్ చేయడం ఏం చేయాలి? ఏసీ మీద ఆఫ్ అని ఉంది కదా, ఎల్లో కలర్లో ఉంది. ఎల్లో కలర్లో ఉంటే షిఫ్ట్ కొట్టి ఏసీ కొడితే ఆఫ్ అవుతుంది. అది ఫస్ట్ స్టెప్, ఆన్ ఆఫ్. ఓకేనా? వచ్చింది ఆన్ ఆఫ్. రెండోది డిగ్రీ రేడియన్. ఇది చాలా ఇంపార్టెంట్. ముందు మనం సైంటిఫిక్ కాలిక్యులేటర్ ఆన్ చేయగానే పైన ఇక్కడ డి అని ఉందా? అందరికీ డి ఉందో ఆర్ ఉందో చూసుకోవాలి. డి ఉందో ఆర్ ఉందో చూడాలి. డి ఉంటే డిగ్రీ అంటాం, ఆర్ అంటే రేడియన్ అంటాం. ఒక్కోసారి సమ్లో డిగ్రీలో చేయమంటారు, అప్పుడు ఇక్కడ డి ఉందో చూసుకోవాలి. ఒక్కోసారి రేడియన్స్లోకి చెప్పమంటారు ఆన్సర్. డిగ్రీకి రేడియన్స్కి మారిపోతుంది. సపోజ్కి sin 30 ఉంది. sin 30 మనకు తెలుసు ఎంత? 1/2. 1/2 అంటే ఎంత? 0.5 వచ్చింది. sin 30 డిగ్రీలో ఉంది కాబట్టి sin 30 degrees 1.5, కానీ 0.5, కానీ ఇక్కడ రేడియన్స్లో మారిపోతుంది ఆన్సర్. అందువల్లే వాళ్ళు రేడియన్స్లో అడిగితే ఇక్కడ డీని మనం ఆర్గా మార్చేయాలి. ఎలా మార్చాలంటే ఇక్కడ 3 అని కనిపిస్తుంది కదా, 3 బటన్ ప్రెస్ చేయాలి. ఏం చేయాలి? 3 బటన్ 4 times ప్రెస్ చేయాలి. ఎంత వేసాం? 4 times. ఫస్ట్ టైం ప్రెస్ చేయండి 3, కాంపౌండ్ కాంప్లెక్స్ వచ్చింది, అది వద్దు మనకి. రెండోసారి ప్రెస్ చేయండి ఎస్డి ఆర్ఈజీ బేస్ వచ్చి, అది కూడా వద్దు మనకి. మూడోసారి ప్రెస్ చేయండి ఈక్వేషను మధ్యలో వచ్చింది, తర్వాత వెక్టార్. మళ్ళీ ప్రెస్ చేయండి ఇగో డిగ్రీ రేడియన్ గ్రేడియంట్ వచ్చేయలేదా? డిగ్రీ అంటే 1 కొట్టాలి. మనకి డిగ్రీలో కావస్తే 1 ప్రెస్ చేయాలి, రేడియన్స్లో కావస్తే 2 ప్రెస్ చేయాలి, గ్రేడియన్స్లో కావస్తే 3 ప్రెస్ చేయాలి. సో మనకి ఇప్పుడు దేంట్లో కావాలి? డిగ్రీలో కదా కావాలి, రేడియన్స్లో కదా కావాలి. సో మరి చూడండి, మళ్ళీ కొడతాను, వెనక్కి వెళ్ళిపోయింది. 3 1 2 3 4 times ప్రెస్ చేస్తే డిగ్రీ గ్రేడియంట్ రేడియన్స్ అడుగుతుంది. రేడియన్స్ 2 కదా, 2 ప్రెస్ చేయాలి. అప్పుడు ఇక్కడ డి అనేది ఆర్గా మారుతుంది. చూడండి, ఇగో డి అనేది ఆర్గా మారిపోయింది. అప్పుడు మనకి sin 30 కొట్టండి. సరే, sin 30 ఇగో -0.989. ఎప్పుడు ఇది? రేడియన్స్లో ఉన్నప్పుడు sin 30 వాల్యూ ఇది. అర్థమైందా? డిగ్రీలో ఉన్నప్పుడు 0.5, రేడియన్స్లోకి వస్తే వాల్యూ మారిపోయింది. చూడండి, అంటే లెక్క మొత్తం మారిపోతుంది, అంటే రాంగ్ వచ్చేస్తుంది, మీకు మార్కులు పడవు. అంటే క్లియర్గా ఇచ్చింది రేడియన్స్లో కావాలా డిగ్రీలో కావాలో వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు ఇక్కడ పైన ఆర్ ఉందో డి ఉందో చూసుకోవాలి. ఎలా చూస్తారు? 3 బటన్ని, ఒకవేళ డి ఉంటే ఆర్గా మార్చాలనుకోండి, 3 బటన్ని 4 times ప్రెస్ చేసి, 3 అంటే ఇక్కడ ఉంది కదా, మామూలు వైట్ కలర్లో 3 అని ఉంది, అది ప్రెస్ చేయాలి. 4 times ప్రెస్ చేసి 4 times ప్రెస్ చేస్తే డిగ్రీ అయితే 1 కొట్టమంటుంది, రేడియన్స్ అయితే 2 కొట్టమంటుంది, గ్రేడియన్ కావాల్సి 3 కొట్టమంటుంది. సో మనకు రేడియన్స్ కావాల్సి 2, డిగ్రీ కావాల్సి 1, డిగ్రీలో మారి అలా మనం మార్చాలి. అర్థమైందా? అది డిగ్రీ రేడియన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. ట్రిగనామెట్రిక్ రేషియోస్ సైన్, కాస్, tan. వీటి రెసిప్రోకల్స్ సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, tan ఇన్వర్స్. అలా మనం ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. మామూలుగా సైన్ కాస్ ట్యాన్కి డైరెక్ట్గా ఉన్నాయి చూడండి, ఇక్కడ సైను కాసు ట్యాన్ డైరెక్ట్గా రాసి ఉన్నాయి, అవి ప్రెస్ చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, ట్యాన్ ఇన్వర్స్ ఎలా వస్తాయంటే, సైన్ మీదనే ఉంది సైన్ ఇన్వర్స్ ఉందా లేదా కనిపిస్తుందా? అది ఏ కలర్లో ఉంది? ఎల్లో కలర్లో ఉంది కాబట్టి షిఫ్ట్ కొట్టి సైన్ కొట్టాలి, అప్పుడు సైన్ ఇన్వర్స్గా మారుతుంది. ఎల్లో కలర్లో ఉంటే షిఫ్ట్ కొట్టి సైన్ కొడితే సైన్ ఇన్వర్స్ అవుతుంది, ఆ పైన ఉన్నది మనకి డిస్ప్లే అవుతుంది. అదే కాస్ ఇన్వర్స్కి
పైన ఎల్లో కలర్లో ఉంది కదా, షిఫ్ట్ కొట్టి కాస్ ఇన్వర్స్ అగో, అలాగే షిఫ్ట్ కొట్టి ట్యాన్ ఇన్వర్స్, అలాగే అర్థమైందమ్మా? అలా చేయాలి. అర్థమవుతుందా లేదా? అది ఇది సైను కాసు ట్యాను, సైన్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ ట్యాన్ ఇన్వర్స్. అర్థమవుతుందమ్మా? ఇది ఇలాగ. నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్ సాల్వింగ్. ఈక్వేషన్ సాల్వింగ్ మనకి ఈక్వేషన్స్ ఇస్తారు. సరే, సపోజ్కి 2x ప్లస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒక ఈక్వేషన్, x ప్లస్ y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒక ఈక్వేషన్. x వాల్యూ y వాల్యూ ఫైండ్ చేయండి. మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం మామూలు జనరల్ ప్రొసీజర్ సాల్వ్ చేయవచ్చు కదా అందరికీను. కానీ కాలిక్యులేటర్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలంటే ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు మళ్ళీ 3 కొట్టాలి, 3లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఒకసారి ప్రెస్ చేయండి, ఏమొచ్చింది? కాంపౌండ్ కాంప్లెక్స్. రెండోసారి ప్రెస్ చేయండి, ఎస్డి ఆర్ ఇది బేస్ అని వచ్చింది. మూడోసారి ప్రెస్ చేయండి, ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? ఈక్వేషన్ వచ్చింది లేదా? సో ఈక్వేషన్ వచ్చింది కాబట్టి మనకు కావాల్సింది ఈక్వేషన్ సాల్వింగ్ ఇక్కడ. సో 1 ప్రెస్ చేయాలి. అర్థమవుతుందా? అప్పుడు అన్నోన్స్ అడుగుతుంది 2 ఆ 3 అని. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎక్స్ వై మన వాల్యూస్ కనుక అనుకోవాలి అంటే అన్నోన్ వాల్యూస్ 2, ఎక్స్ వాల్యూ వై వాల్యూ అంటే వాళ్ళు 2 ప్రెస్ చేయాలి. 2 ప్రెస్ చేశాను. అప్పుడు A1 అడుగుతుంది. దీన్ని A1 B1 C1 A2 B2 C2 అలా వరుసగా మనం కంటిన్యూగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. A1 B1 C1 A2 B2 C2. అర్థమైందమ్మా? సో ప్రెస్ చేయండి. ఫస్ట్ A1 ఎంత? 2 కదా ఎక్స్ కోషెంట్, ఈక్వల్ టు కొట్టాలి. ఈక్వల్ టు కొట్టుకుంటూ వెళ్ళాలి. B1 ఎంత? 3 ఈక్వల్ టు C1 4. అక్కడితో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ A2 1 B2 1 C2 5. ఇప్పుడు ఈక్వల్ టు కొట్టుకుంటే ఎక్స్ వాల్యూ 11 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ 11 వచ్చింది, పై వాల్యూ -6 వచ్చింది, వై వాల్యూ -6. సో ఎక్స్ వాల్యూ 11, వై వాల్యూ -6. చెక్ చేయండి. ఎక్స్ వాల్యూ 11 రాయండి కదా, ఎక్స్ బదులు 11 రాస్తే 11, వై వాల్యూ -6 ప్లస్ 5. సో ఇక్కడ ఆపోజిట్ రాయాలి. -6 11. సో 11 -6 రాలేదు కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆపోజిట్ సైన్స్ తీసుకోవాలి. మనకి ఎక్స్ వాల్యూ 11, వై వాల్యూ -6 వచ్చింది కదా. ఆపోజిట్ సైన్స్ ఎక్స్ వాల్యూ -11, వై వాల్యూ +6 అని తీసుకోవాలి. అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. -11 సబ్స్టిట్యూట్ చేస్తే -22 +18 +4 0 వచ్చింది ఆన్సర్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -11 +6 +5 ఇది కూడా 0 వచ్చింది. అలాగే ఆపోజిట్ సైన్స్ తీసుకోవాలి. ఇంకో ఈక్వేషన్ చేద్దాము. సింపుల్ ఈక్వేషన్ చేద్దాము. x plus y is equals to 5, x minus y is equals to 7 అని తీసుకుంటాం. ఇది ఈక్వేషన్ ఉంది. మనం మామూలు చెప్పవచ్చు x వాల్యూ ఎంత? 5 క్యాన్సల్, 2x ఇక్కడ x వాల్యూ 6, y వాల్యూ ఎంత? ఇక్కడ 6 రాస్తే -1 వస్తుందో చూద్దాము. సో వరుసగా మళ్ళీ మనం ఈక్వేషన్ సాల్వింగ్ ఏం చేయాలంటే 3 ప్రెస్ చేయాలి. సో ఈక్వేషన్ 1 కొట్టాలి. అన్నోన్స్ 2a కాబట్టి 2 కొట్టాలి. A1 ఎంత? 1, A2 1, A3 5, తర్వాత 1 -1 7. x వాల్యూ 6, y వాల్యూ -1 డైరెక్ట్గా వస్తుంది ఇక్కడ. సో ఈక్వల్ టు అవతల పంపించాలి. సో ఈక్వల్ టు అవతలకు పంపిస్తే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేస్తాయి. మార్చుకోకర్లేదు ఇంకా. ఈక్వల్ టు అవతలకు తీసుకొస్తే సైన్స్ మార్చుకోవాలి. సో ఈక్వల్ టు అవతలకు పంపించేయండి మీరు. సో x plus y equal to 5, x minus y equal to 7, x value 6, y value -1 వచ్చింది లేదు ఇక్కడ చూడండి. x value 6, y value -1 అలా సాల్వ్ చేయండి. ఈక్వల్ టు అవతల కాన్స్టెంట్ తీసుకెళ్ళిపోయి వరుసగా మనం ప్రెస్ చేసేయాలి. సో చూద్దాము ఇక్కడ అర్థమైనది. సో x plus y is equals to 5, x minus y is equals to 7 అని ఉంది. వరుసగా మనం A1 A2 A3 A1 A2 A3 చేద్దాం. ఇప్పుడు x value 6, y value -1 ఇక్కడ వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా ఇది మనం ఆన్ కొట్టిన ఏసీ కొట్టినా డిలీట్ కొట్టినా ఇది పోదు. ఇది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మోడ్ మీద క్లియర్ ఉంది, సిఎల్ఆర్ ఉందా? సిఎల్ఆర్ అంటే క్లియర్. ఏ కలర్ ఉంది? ఎల్లో కలర్. కాబట్టి షిఫ్ట్ కొట్టి క్లియర్ కొట్టాలి. క్లియర్ ఆల్ 3
3 కొట్టి ఈక్వల్ టు కొట్టండి, అన్నీ క్లియర్ అయిపోతాయి. రీసెంట్ ఆన్ కొట్టాలి. అర్థమైందా? ఇంకో ఈక్వేషన్ సాల్వ్ చేద్దాము. సపోజ్కి సో కాన్స్టెంట్ అంటే పంపించింది. సో 2x + 3y = -7. సింపుల్ చేద్దాం, సింపుల్ది కష్టమే ఉంటుంది. సో x ప్లస్ ఏ ఈక్వేషన్ సాల్వ్ అవుతుంది. x ప్లస్ y = 4, x మైనస్ y = 6. సో ఇక్కడ x వాల్యూ ఎంత? x వాల్యూ 5, y వాల్యూ -1, అంతే కదా? చెక్ చేద్దాము. సో ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలి అంటే మనకి పబ్లిక్లో ఇంత ఈజీగా ఎవరు కష్టమైనవి ఇస్తారు. మనం సాల్వ్ చేయాలంటే కాలిక్యులేటర్ యూజ్ చేస్తే కానీ సాల్వ్ చేయలేరు. అందువల్ల గుర్తుపెట్టుకోండి. సో షిఫ్ట్ ఫస్ట్ ఏం కొట్టాలి? 3 ఓసారి కొట్టండి, రెండోసారి కొట్టండి, మూడోసారి ఈక్వేషన్ వచ్చింది. 1 కదా ఉంది, 1. అన్నోన్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ? ఎక్స్ వై వాల్యూస్ కనుక్కోవాలి కాబట్టి 2 అన్నోన్స్. A1 ఎంత? 1 ఈక్వల్ టు కొట్టుకుంటే వెళ్ళాలి. తర్వాత A2 1, సో B1 1, తర్వాత 4, తర్వాత 1 -1 6. ఎక్స్ వాల్యూ 5, వై వాల్యూ -1 వచ్చింది లేదా? సో ఈక్వల్ అవసరం కాన్స్టెంట్ తీసుకెళ్ళండి, క్లియర్గా వస్తాయి ఆన్సర్. అలా మనం 3 ఈక్వేషన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. సో 3 ఈక్వేషన్స్ ఇచ్చారు అనుకోండి అన్నోన్స్. సపోజ్కి x ప్లస్ y ప్లస్ z = 5, x మైనస్ y ప్లస్ 2z = 7, 2x ప్లస్ 3y ప్లస్ z = 4 అని ఇచ్చారు అనుకోండి. కాన్స్టెంట్స్ ఎప్పుడు ఈక్వల్ అవసరం తీసుకెళ్ళండి, అప్పుడు ఆన్సర్ కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ సాల్వ్ చేద్దాం. 3 ఈక్వేషన్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోలే చూడండి. అందువల్ల మనం ఏం చేయాలి? 3 కొట్టి క్లియర్ కొడితే 3 కొడితే క్లియర్ అవ్వాలి, అన్ని రీసెట్ అయిపోతే ఆన్ కొట్టాలి. రీసెట్ అయిపోయి మనం 3 అన్నోన్స్ ఈసారి మళ్ళీ సేమ్ దీంట్లో ఈక్వేషన్లోకి వెళ్ళాలి. అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? సారీ 3 ఉన్నాయి. 3 ఫైండ్ చేయాలి, 3 కొట్టాలి. ఇక్కడ నేను 3x ప్లస్ చేసానా? ఓకే 3 ప్లస్ చేసాను. ఫస్ట్ A1. సో వరుసగా A1 ఎంత? 1. సో 1 ఈక్వల్ టు కొట్టుకుంటారు. B1 మళ్ళీ 1 C1 1 5 తర్వాత 1 -1 2 7 2 3 1 4 x వాల్యూ -9. ఇక్కడ x వాల్యూ ఎంతమ్మా? -9. అలాగే y వాల్యూ 4. కాబట్టి చెక్ చేసుకోండి మీరు. x వాల్యూ -9 రాయండి, y వాల్యూ 4 రాయండి, ఇంకో వాల్యూ z వాల్యూ 10. మూడు సబ్స్టిట్యూట్ కదా. x ప్లస్ y ప్లస్ z -9 ప్లస్ 4 ప్లస్ 10 ఎంత? 10 ప్లస్ 4 14 -9 5 వస్తుంది. సరిపోయింది. రెండు ఈక్వేషన్ చెక్ చేయండి. -9 -4 ప్లస్ 20 -9 -4 -30 ప్లస్ 20 77 సరిపోయింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ -18 ప్లస్ 12 ప్లస్ 10. సో 12 ప్లస్ 10 22 తీసేయండి 4 వస్తుంది లేదా? సో అలా మనం చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు కాన్స్టెంట్స్ని ఈక్వల్ అవసరం పంపించండి. ఓకేనా? అప్పుడు మనకి ఆన్సర్లు వచ్చేస్తాయి. సో ఇప్పుడు చూసారు, ఇది క్లియర్ అవ్వలేదు కాబట్టి షిఫ్ట్ కొట్టి 3 క్లియర్ ఆల్ కొట్టియాలి. 3 అక్కర్లేదు, షిఫ్ట్ కొట్టి క్లియర్ ఆల్ కొడితే 3 కొడితే అన్నీ క్లియర్ అయిపోయి మొదటికి వస్తుంది. అది ఈక్వేషన్ సాల్వింగ్. అర్థమవుతుందమ్మా? ఇలా మనం ఈక్వేషన్ సాల్వింగ్ చేయాలి కాలిక్యులేటర్లో. సో ఫస్ట్ ఏం చేయాలి? 3 ప్రెస్ చేసి తర్వాత 3 ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి? 1 2 3 టైమ్స్. అంటే ఈక్వేషన్కి 1 ప్రెస్ చేసి అన్నోన్స్ 2 or 3 మనకి ఇంత వస్తారండి. 2 or 3 చేసి అన్నోన్స్ వరుసగా A1 B1 C1 D1 కాన్స్టెంట్స్ని ఈక్వల్ అవతలకు పంపించాలి. ఒకవేళ ఇచ్చిన దాంట్లో కాన్స్టెంట్ లేకపోతే 0 రాసుకోవాలి. అర్థమైందా? సపోజ్కి x ప్లస్ y = 0, x మైనస్ y = 5 అని ఉందనుకోండి. 5 అవుతుంది. 4 ఉందనుకోండి. ఇక్కడ x వాల్యూ ఎంత? 2, y వాల్యూ ఎంత? -2. అవునా? సో ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ సేమ్ ఈక్వేషన్ సాల్వింగ్ 1, అన్నోన్స్ 2, A1 వాల్యూ 1, A2 వాల్యూ 1, B1 వాల్యూ 1, C1 వాల్యూ 0 కొట్టాలి. కాన్స్టెంట్ లేదు కాబట్టి. కాన్స్టెంట్ లేదు కదా వదిలేయకూడదు, 0 కొట్టాలి. తర్వాత 1
-1 4 x వాల్యూ 2 y వాల్యూ -2 వచ్చిందా లేదా అలాగే. సో క్లియర్ ఆల్గోట్ డిసడ్వాంటేజ్ అంతే. ఇలా మనం ఏం చేయాలి ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. అర్థమవుతుందమ్మా? ఇవన్నీ మనకి వస్తాయి. అలా మనం సైంటిఫిక్ ఆల్జీబ్రా యూజ్ చేయడం నేర్చుకోవాలి. ఒకవేళ మ్యాట్రిక్స్ మనం సాల్వ్ చేయాలనుకోండి 1 2 3 4 ఇంటూ 5 6 7 8 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి.